Hello students, welcome back to our channel Telangana MSET by PC Stream 2025 కి సంబంధించి ఇదైతే ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌంటింగ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా మరి యొక్క వెబ్ ఆప్షన్ ప్రాసెస్ లో మరి ఫైనల్ ఫేజ్ లో మీకు సీటు రావాలన్నట్లయితే మరి ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, అదే విధంగా ఎన్ని వెబ్ ఆప్షన్స్ తో సీటు వస్తుంది, ఎలా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు సీటు రావాలి అనుకున్నట్లయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్ట్ చేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అయితే చాలా యూజ్ అవుతుంది. అదే విధంగా మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడం మీకు అయితే సీట్ అవడం జరుగుతుంది గైస్. ఓకే, తప్పకుండా ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఒక విషయం మీరు అయితే గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం విషయం గమనించుకోవాలన్నట్లయితే ఫస్ట్ ఫేజ్ కి అదే విధంగా ఫైనల్ ఫేజ్ కి కంపారిజన్ చేసినట్లయితే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో 100% సీట్లు ఉంటే ఇక్కడ సెకండ్ ఫేజ్ నథింగ్ బట్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 60% సీట్స్ అయితే మనకు ఫిల్అప్ కావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో. ఓకే, మనకు దాదాపుగా ఈసారి అనమాట 90% సీట్స్ అయితే ఫిల్అప్ అయిపోయినాయి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోనే. కానీ చాలా మంది విద్యార్థులు అనమాట కాలేజ్ నచ్చకనో బ్రాంచ్ నచ్చకనో కొంతమంది రిపోర్టింగ్ చేసినారు, కొంతమంది రిపోర్టింగ్ చేయలేరు. ఇందులో రిపోర్టింగ్ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ దాదాపు 60% మెంబర్స్ అయితే అందరూ కూడా రిపోర్టింగ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 100 సీట్లు ఉంటే 60 సీట్లు అయితే ఫిల్అప్ అయిపోయినాయి, మిగతా 40 సీట్లు మాత్రం ఉన్నాయి. అంటే టోటల్ గా 40% సీట్స్ అయితే మనకు తెలంగాణ లోపల అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట ఒక ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి. ఓకే, అదే విధంగా రిపోర్టింగ్ చేసిన వారి దాంట్లోనే కూడా ఓకే రిపోర్టింగ్ ఎవరైతే చేసినారో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఈ స్టూడెంట్స్ కూడా అనమాట రిపోర్టింగ్ చేసి బెటర్ కాలేజ్ కోసం బెటర్ ఆప్షన్ కోసం మళ్ళీ వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ కాన్ఫరెన్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ లో మనకు దాదాపుగా ఇంకా మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా ఒక 50% సీట్స్ అయితే మనకు వేరియేషన్స్, అంటే 50% సీట్స్ అయితే మనకు మిగిలి ఉన్నాయి. ఓకే, ఈ యొక్క 50% సీట్లలో మీ అందరూ కూడా సీటు దక్కించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం కాంపిటీషన్ హైగా ఉంది. అదే విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు మనం చూసే ఉంటారు, చాలా వేరియేషన్స్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇవన్నిటికీ అనుగుణంగా మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి మీకు చెప్తా ఉంటాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. ఓకే, ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా ఈ వెబ్సైట్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు అందరూ అనమాట వెరిఫై చేసుకోవాలి. ఏం వెరిఫై చేసుకోవాలి, ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది కదా. ఓకే, మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అందరూ కూడా ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకొని నేను లాస్ట్ టైం అనమాట ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ బిఫోర్ గానే ఈ యొక్క మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ని మీరు అందరూ కూడా జిరాక్స్ తీసుకొని చెప్పడం జరిగింది. మేబీ సమ్ స్టూడెంట్స్ ఫాలో అయినారు, వారందరికి సీట్ రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క నేను చెప్పినటువంటి ఫార్మేట్ ఫాలో అవ్వలేరో మేబీ వాళ్ళకి సీట్ రాలేకపోవచ్చు. ఓకే, ఈ యొక్క ఫార్మేట్ ని మీరు అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫార్మేట్ లో మనకు దాదాపుగా 120 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫార్మేట్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క పేజ్ లో మీకు అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఏ విధంగా ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ కావచ్చు, కాలేజ్ కోడ్ కావచ్చు, కోర్స్ కోడ్ కావచ్చు అనమాట. మనం వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటి మనకు ఫుల్ ఫామ్ నథింగ్ బట్ ఫుల్ ఫామ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. లైక్ ఏ విధంగా అంటే కాలేజ్ అనుకోండి మల్లారెడ్డి కాలేజ్ అనుకోండి MLR అని కాలేజ్ కూడా ఉంటుంది. అదే విధంగా బ్రాంచ్ కూడా అనుకోండి బి ఫార్మ్స్ అయితే PHB ఉంటుంది, ఫార్మ్ డి అయితే PDB ఉంటుంది అనమాట. ఓకే, మనకు మొత్తం ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి అనమాట. ఫుల్ నేమ్ అక్కడ మనకు కనిపించదు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు. కాబట్టి మీరు ముందుగానే స్టెప్ బై స్టెప్ మీరు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈ యొక్క మనకు కనిపించినటువంటి PDF ఉంది కదా, ఈ ప్రింట్అవుట్ తీసుకొని అందరూ కూడా ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు అందరూ ఏం చేయాలి, ఇక్కడ చూడండి TGEAP సెట్ బై PC స్ట్రీమ్. ఓకే, ఇక్కడ చూడండి మనకు 2024 సంబంధించిన ఫస్ట్ ఫేజ్ యొక్క లాస్ట్ టైం స్టేట్మెంట్ ఉంది కదా, ఈ యొక్క దాని PDF అయితే మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క పేజ్ ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే మీరు అందరూ కూడా ఈ యొక్క పేజ్ ని కూడా ప్రింట్అవుట్ తీయించుకోండి. ఓకే, ఇక్కడ దాదాపుగా 3 పేజెస్ 4 పేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 3 పేజెస్ ఉన్నాయి. మీకు వీలైతే ఈ యొక్క పేజ్ కూడా మీరు అందరూ కూడా ప్రింట్అవుట్ తీయించుకోండి. తీయించుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ కాన్సెప్ట్ మీ మైండ్ లో ఒకటే ఉండాలి. ఇక్కడ మాకు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ రావాలి ఒకే కాన్సెప్ట్ మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు సీట్ రావడం జరుగుతుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ ప్రకారంగా మీరు ఎలా వెళ్ళాలి ప్రొసీజర్ లో అన్నట్లయితే ముందుగా ఇక్కడ ఈ యొక్క PDF ను మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఫామ్ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట మీ ర్యాంక్ ఎంత వచ్చింది. ఓకే, మీ ర్యాంక్ ఎంత వచ్చినా ఒక బుక్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీ కేటగిరీ ఏది, మీది BCA OCనా SCనా STనా ఒక బుక్ లో రాసుకున్న తర్వాత మీరందరూ ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఇక్కడ పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ ని పక్కన పెట్టేసుకొని, అంటే మీరు అందరూ కూడా జిరాక్స్ తీయించుకోండి, పక్కన పెట్టేసుకొని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు ప్రియారిటీ 1 లో వెబ్ ఆప్షన్ లో, అంటే ఆ కాలేజ్ నేమ్ మీరు ఇక్కడ
మీకు సంబంధించి ఏదైతే మనకి ఇక్కడ అది ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఉంది కదా, మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ లో మీరు ఇక్కడ ఏం చేయాలి మీకు చూస్తా ఉన్నాను. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే మీరు ఏ కాలేజ్ మీరు విభాషణ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ కోడ్ రాయాల్సి ఉంటుంది, కాలేజ్ కోడ్ రాయాల్సి ఉంటుంది, కోర్స్ కోడ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి యొక్క మనకు సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ అన్నట్టయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ కాలేజ్ కోడ్ అనమాట. ఓకే, ఇన్స్టిట్యూట్ కోడ్ అన్న ఒకటే, కాలేజ్ కోడ్ అన్న ఒకటే. మీరు ఏ కాలేజ్ కి ఫస్ట్ ప్రియారిటీ 1 లో వెబ్ వర్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోర్స్ ఉన్నాయి కదా, వెరిఫై చేసుకోండి. ఎందుకు వెరిఫై చేసుకోమని అంటే ఇక్కడ ఇన్ కేసు ఇక్కడ వెబ్ వర్షన్ ఇచ్చేటప్పుడు మనకు ఒకే ఆల్ఫాబెట్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏ అనే ఆల్ఫాబెట్ పైన మనకు సేమ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ ఉన్నాయి అనమాట. ఓకే, మీరు ఇవ్వాలనుకున్న కాలేజ్ ఒకటే అవుతుంది, అదే విధంగా మీరు ఇచ్చిన కాలేజ్ ఒకటే అవుతుంది. కాబట్టి మిస్ మ్యాచ్ అయ్యి కూడా నా కాలేజ్ నచ్చలేని చాలా మంది స్టూడెంట్స్ అయితే లైక్ ఏ విధంగా డిసప్పాయింట్ అవుతా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ అనమాట ఇన్స్టిట్యూట్ కోర్స్ ముందుగా వెరిఫై చేస్తూ మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్ ఇక్కడ వెరిఫై చేసుకొని మీకు ఓకే ఆ కాలేజ్కి మీరు ఏ కాలేజ్లో మీకు ఫస్ట్ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి ఎంత ర్యాంక్ ఉన్నా పర్లేదు. ఓకే, ఆ కాలేజ్కి 1K 2K ర్యాంక్ ఉన్న, ఎంత ర్యాంక్ ఉన్నా, కట్ ఆఫ్ ఎంత ర్యాంక్ ఉన్నా పర్లేదు, మీకు ఇష్టం ఉంటే ఫస్ట్ ఆప్షన్ అది పెట్టండి. ఓకే, తర్వాత సెకండ్ ఆప్షన్ నుంచి మీరు ఏం చేయాలన్నట్లయితే దాదాపు సెకండ్ ఆప్షన్ లో మళ్ళీ ఇక్కడ ఆ యొక్క మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఇన్స్టిట్యూట్ కోడ్ రాసుకోవాలి. ఇన్స్టిట్యూట్ కోడ్ రాసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే డిస్ట్రిక్ట్ కోడ్ రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనమాట. బ్రాంచ్ కోడ్ ఇక్కడ మనకి మెన్షన్ చేసినారు కదా, పీడీబీ నథింగ్ బట్ ఫార్మ్ డి, పిహెచ్బి నథింగ్ బట్ బి ఫార్మ్స్ అనమాట. ఈ కోర్స్ లో కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కరెక్ట్ రాసుకోండి. రాసుకొని మీరు ఏం చేయాలి ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీరు అందరూ కూడా మరి మీకు సెకండ్ ప్రియారిటీలో మీరు ఏ కాలేజ్కి విభజన ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ని ఇక్కడ వెరిఫై చేసేసుకొని ఆ కాలేజ్కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉందో మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీది ఓసీ కేటగిరా, బీసీ కేటగిరా, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేసి ఉంటారు అనమాట. ఈ యొక్క ఆప్షన్స్ లో మీరు ఏం చేయాలి, ఇక్కడ మీది ఏ కేటగిరీ ఆ కేటగిరీ మీరు వెరిఫై చేసేసుకొని ఓకే మీరు చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మాది బీసీడీ కేటగిరీ అనమాట. చూడండి నాకు ఇక్కడ ఏదైతే మనకు ఫస్ట్ కాలేజ్ అనమాట. ఓకే, అనురాగ్ ఫార్మర్స్ కాలేజ్ నాకు సీట్ ఉన్నట్టయితే బీ ఫార్మర్స్ లో 32,000 ర్యాంక్ అయితే ఉంది. కానీ ఈసారి మనకు దాదాపుగా 2,000 వేరియస్ ఉంది కాబట్టి మీకు 30,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి సీట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కాలేజ్ లోపల. ఓకే, అదే విధంగా ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ లిస్ట్ ఒకసారి అందులో మెన్షన్ చేసుకున్న తర్వాత ప్రియారిటీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ ట్యూషన్ ఫీజు ఎంత ఉన్నది అని ఒకసారి మీరు వెరిఫై చెక్అవుట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అనమాట ట్యూషన్ ఫీ ఎక్కువ ఉన్న కాలేజ్ వాళ్ళు రిమూవ్ అంటే స్కిప్ చేస్తా ఉన్నారు అనమాట. అంటే సీట్ వచ్చినా కానీ ఆ అమౌంట్ ఎక్కువ ఉంది కదా కాలేజ్ కానీ స్కిప్ చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు కూడా ఈ అమౌంట్ కూడా చూపించుకోండి. ఒక చూసుకొని మీరు అందరు కూడా ఆ యొక్క లిస్ట్ లో మీరు ఏం రాయాలి కంప్లీట్ గా లైక్ ఏ విధంగా అంటే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ని ప్రపోర్షన్స్ సీటు వస్తుంది అందరు డౌట్ ఉంది అన్న కరెక్ట్ గా మీరు చెప్తా ఉన్నారు, కరెక్ట్ మాకు మంచిగా అర్థం అవుతుంది. కానీ మరి అసలు ఎన్ని ప్రపోర్షన్స్ మేము ప్రిపేర్ చేసుకోవాలి మీకు అందరికి డౌట్ రావచ్చు. ఓకే, మరి ఎన్ని ప్రపోర్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలి మీకు చెప్తాను అనమాట. ఇక్కడ దాదాపుగా మీకు 1K ర్యాంక్ నుంచి 5K ర్యాంక్ ఉన్నట్లయితే మీరు దాదాపుగా 20 నుంచి 30 ప్రపోర్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏ కాలేజ్ నచ్చుతుందో ఫస్ట్ ఒక ఆప్షన్ పెట్టేసిన తర్వాత మిగతా 19 వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఓకే, 19 కాలేజెస్ అనమాట. వెబ్ ఆప్షన్స్ నచ్చిన బట్టి 19 కాలేజెస్ అనమాట. ఈ యొక్క 19 కాలేజెస్ కూడా మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యేటట్లు మీరు ఒక దాదాపుగా 10 వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, అదే విధంగా మిగతా 10 వెబ్ ఆప్షన్ వచ్చేసి మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజ్ కంటే మీ ర్యాంక్ వచ్చేసి దాదాపుగా 20,000 ర్యాంక్ ఉంటే ఆ కాలేజ్కి మినిమం 25,000 ర్యాంక్ ఉన్న కాలేజీకి మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వండి. ఇందులో మీకు ఖచ్చితంగా అయితే సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ ఇంకో థింగ్ గైస్, ఇక్కడ మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు దాదాపుగా చెప్పాను. 1K నుంచి 5K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అబౌట్ 20 వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పాను. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ అప్ టు 20K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అన్నమాట దాదాపుగా మీరు వచ్చేసి ఒక 40 వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు అందరూ కూడా మీ ర్యాంక్ ఎంత వచ్చిందో మీ ర్యాంక్ మీరు డబల్ చేసుకోండి. మీ ర్యాంక్ డబల్ చేసుకొని మీరు కరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఆప్షన్ 1 వచ్చేసి మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజ్కి ఆప్షన్ 1 పెట్టేసేయండి. అదే విధంగా సెకండ్ ఆప్షన్ లో మీరు ఏం చేయాలి, మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే కాలేజ్ మీరు దాదాపుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే కాలేజ్ మీరు ఇస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ఏదో ఒక కాలేజ్ మీకు ఖచ్చితంగా సీట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, లేదన్నా మాకు సీట్ వస్తే సరిపోతుంది ఈ యొక్క కౌన్సిలింగ్ లో ఉన్నట్లయితే దాదాపుగా తెలంగాణ లోపల మరి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజ్ ప్రొపోషన్ ఇవ్వండి. అదే విధంగా మన దాదాపు తెలంగాణ లోపల 130 కాలేజెస్ ఉన్నాయన్నమాట. 130 కాలేజ్ మీకు ప్రొపోషన్ ఇస్తే ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్టూడెంట్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే నేను ఖచ్చితంగా నాకు హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కాలేజ్ మాత్రం నాకు కావాలి అనుకున్నట్లయితే అక్కడే మన తెలంగాణ లోపల హైదరాబాద్ లో ఎక్కడెక్కడ కాలేజ్ ఉన్నాయో ఆ కాలేజ్ మొత్తం మీరు పెట్టేసేయండి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కావచ్చు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, టోటల్ గా మనకు హైదరాబాద్ కేటగిరీ కిందికి వస్తాయి కాబట్టి ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసేసుకొని పెట్టవచ్చు అనమాట. ఓకే, అదే విధంగా
నెక్స్ట్ ఇక్కడ 20K వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ 30K నుంచి అప్ టు 60K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ దాదాపుగా మీరు ఎన్ని పేపర్స్ ఇవ్వాలి? ఓకే, 80 పేపర్స్ ఇవ్వండి. ఓకే, అదే విధంగా అప్ టు అనమాట అప్ టు 1 lakh ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ దాదాపుగా 120 పేపర్స్ ఇవ్వండి గైస్. 120 పేపర్స్ ఇవ్వండి, ఇస్తేనే మీకు సీటు రావడం జరుగుతుంది. 120 పేపర్స్ ఇలా ఇవ్వాలన్నట్లయితే మీకు లైక్ ఏ విధంగా అంటే మీకు బీ ఫార్మసీ ఫార్మ్ డి ఇంట్రెస్ట్ ఉంటే ఒకటే కాలేజీలో 2 ఆప్షన్స్ ఇవ్వండి. అదే విధంగా మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అంటే మీకు బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే మీకు ఎన్ని కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కోర్సులు ఇవ్వండి. ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎటువంటి లిమిట్ లేదు. ఓకే, అదే విధంగా ఇప్పుడు వచ్చేసి అనమాట ఈ యొక్క మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంది కదా, ఈ యొక్క మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ లో ఒకసారి మీకు డెమో అయితే చూపిస్తున్నమాట ఎలా రాసుకోవాలని కూడా ఒకసారి మీరు వేచి ఉండండి. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ ఏదైతే ఈ యొక్క మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ లో ఏ విధంగా ప్రియేటివ్ వైజ్ గా వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మీకు కొంచెం డెమో అయితే చూపిస్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోర్స్ ఉంది, అదే విధంగా కాలేజ్ కూడా ఉంది కదా. మీకు ఇది ఇక్కడ ఫస్ట్ పీరియడ్ లో ఏ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి డిస్ట్రిక్ట్ కూడా అనమాట. నేను ఇవ్వాలనుకున్న కాలేజ్ కూడా డిస్ట్రిక్ట్ లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే ఉంది. అదే విధంగా కాలేజ్ కూడా అనమాట ఎంఎల్ఆర్ కాలేజ్ కూడా వచ్చేసి అదే విధంగా కోర్స్ కోడ్ నథింగ్ బట్టే బ్రాంచ్ కూడా అనమాట. బ్రాంచ్ కోడ్ వచ్చేసి పిహెచ్బి అనమాట. పిహెచ్బి నథింగ్ బట్టే ఇక్కడ బి ఫార్మ్స్ అనమాట. ఓకే, పిహెచ్బి నథింగ్ బట్టే బి ఫార్మ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది వెబ్ ఆప్షన్. అదే విధంగా సెకండ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి అనమాట ఎస్ఆర్డి అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కాలేజ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. కాలేజ్ కూడా వచ్చేసి జేఎన్టీయు. ఓకే, జేఎన్టీయు తర్వాత ఇందులో వచ్చేసి నాకు బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ బిఐఓ ఉంటుంది అనమాట. మనకు బయోటెక్నాలజీకి బీడీ అని ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క రెండు అంటే నేను ఇవ్వాలనుకున్నటువంటి ప్రియారిటీ ఆప్షన్ లో 2 వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అదే విధంగా థర్డ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. థర్డ్ వెబ్ ఆప్షన్, ఫోర్త్ వెబ్ ఆప్షన్, ఫిఫ్త్ వెబ్ ఆప్షన్ ఈ విధంగా మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా లైక్ ఏ విధంగా అంటే చూడండి మీకు ఎటువంటి మిస్టేక్ అవ్వకుండా మీరు ప్రియారిటీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆర్డర్ వైజ్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ చెప్పినటువంటి ఎన్ని వెబ్ ఆప్షన్ వాళ్ళు చెప్పాను కదా అన్ని వెబ్ ఆప్షన్ ఇస్తే ఖచ్చితంగా అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.